రాజకీయాల్లో కూడా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. వరుసగా ఓడిన చోటే గట్టిగా పట్టుబట్టి గెలవాలంటారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే ఫార్ములాను అమలు చేస్తున్నారనుకోవాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించి ఉత్తరాంధ్ర మొత్తాన్ని తన చేతిలో ఉంచుకోవాలని భావించి భంగపడిన జగన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ ఉత్తరాంధ్ర వేదికగానే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. విశాఖ దక్షిణం నియోజకవర్గం పరిధిలో 6 జాలర్లు మాయమైన ఘటనకు సంబంధించి జగన్ స్వయంగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించటం అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే లేకపోయినా పర్యటనకు వచ్చిన జగన్ అటు టీడీపీని ఇటు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను కలిపి ఉతికారేశారు. ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వచ్చి మత్స్యకార కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. పైగా కూటమి మంత్రుల ప్రకటనలకు ఒకప్పుడు వైసీపీలో సచివులుగా చేసిన వాళ్లు సమాధానం చెప్పాలని జగన్ హుకుం జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మత్స్యకార సామాజిక వర్గాల్లో జనసేనకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. విశాఖ దుర్ఘటన తర్వాత పవన్ పట్ల అక్కడి జనంలో వ్యతిరేకత మొదలైంది. పైగా జనసేన ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఏ పని చెయ్యటం లేదని, ల్యాండ్ శాండ్ మైనింగుల్లో దోచుకోవటం ఒక్కటే చేస్తున్నారని కూడా జనం ఆరోపిస్తున్నారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి విశాఖ దక్షిణంలో ఆ పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయినప్పటికీ ఇప్పుడు జగన్ రెడ్డి అక్కడకు వచ్చి బాధితులను పరామర్శించేందుకు చూపిన చొరవ జాలర్ల వర్గాల్లో పాజిటివ్ టాక్ కు కారణమైంది. అందుకే జగన్ పర్యటన సందర్భంగా భారీ జనసందోహం కనిపించింది. బాధిత మత్స్యకార లోగిళ్లకు వచ్చి జగన్ వారి బాధలు వినటంతో కొండంత అండగా ఉందని జనం చెప్పుకుంటున్నారు. వారి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శిస్తూ ఉంటే నిజమేనంటూ జనం తలూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎందుకు రాలేదని జగన్ ప్రశ్నిస్తూ ఉంటే జనం గొంతు కలిపారు. వైసీపీ తరపున బాధిత మత్స్యకార కుటుంబాలకు జగన్ ₹1 కోటి సాయం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున తలా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ జగన్ కు పాజిటివ్ ఇమేజ్ తెచ్చి పెట్టేవిగాను, ఉత్తరాంధ్రలో మళ్లీ పార్టీని నిలబెట్టేవిగాను ఉన్నాయి. ఒక పక్క జగన్ పర్యటనలు కొనసాగిస్తూనే కూటమి ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించారు. ఇటీవలి కాలంలో కూటమి మంత్రులు పనిగట్టుకుని జగన్ రెడ్డిని విమర్శించటం పైన చర్చ జరుగుతోంది. వారికి కౌంటర్ ఇవ్వకపోవడమే మంత్రులు రెచ్చిపోవడానికి కారణమని జగన్ భావిస్తున్నారు. అందుకే వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారందరికీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏ మంత్రి వైసీపీని విమర్శించినా గతంలో ఆ శాఖను నిర్వహించిన వైసీపీ వాళ్లు స్పందించాలని సూచించారు. తమ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో తిరుగులేని కౌంటర్లు ఇవ్వాలని ఆదేశించారు. మరి మాజీ మంత్రులు జగన్ ఆదేశాలను పాటిస్తారో లేదో చూడాలి.